ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం. మొదటి అధ్యాయం. గురువు శిష్యుడు. ప్రథమ పరిచ్ఛేదం. దక్షిణేశ్వర ఆలయాలు. కలకత్తాకు ఉత్తరాన 5 మైళ్ళ దూరంలోని దక్షిణేశ్వరం అనే గ్రామంలో పావన గంగానది తూర్పు తీరాన ఈ ఆలయం వెలసి ఉంది. ఈ ఆలయ నిర్మాత రాణి రాస్మణి అనే పరమ భక్తురాలైన ఒక జమీందారిని. ఒకరోజు కాళీమాత ఆమె కలలో కనిపించి తనకు ఒక ఆలయం నిర్మించమని ఆదేశించింది. ఆ మేరకు ఆమె అనతి కాలంలో ఈ ఆలయం నిర్మించి దేవిని ప్రతిష్ఠించింది. గంగానది మీదుగా పడవలో వచ్చేవారు సుందరమైన ఈ ఆలయాన్ని చూపిస్తూ, ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించిన రాణి రాస్మణి, నువ్వు భాగ్యశాలివి. నీ పుణ్యం చేతనే కదా లోకులకు నేడు ఈ సజీవ దైవమూర్తి అయిన భగవాన్ శ్రీరామకృష్ణులను దర్శించి పూజించే అవకాశం కలిగింది అనటం కద్దు. సాధువులు, పరమహంసలు, హిందువులు, క్రైస్తవులు, మహమ్మదీయులు, బ్రహ్మ సమాజస్థులు, శాక్తేయులు, వైష్ణవులు, స్త్రీలు, పురుషులు అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. చాందని ద్వాదశ శివాలయాలు. పడవ నుంచి దిగగానే మొదట విశాలమైన మెట్లుగల స్నానఘట్టం వస్తుంది. ఇక్కడే శ్రీరామకృష్ణులు స్నానం చేసేవారు. స్నానఘట్టం దాటగానే కానవచ్చే చాందినీలో ఆలయపు ద్వారపాలకులు వసించి కాపలా కాస్తూ ఉంటారు. వారి మంచాలు, చెక్కపెట్టెలు, 2-3 పాత్రలు అన్నింటినీ అక్కడ చూడవచ్చు. ఆలయానికి సమీపంలో నివసిస్తున్న సంపన్నులు కొందరు స్నానార్థం వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుని కబుర్లాడుతూ ఒంటికి నూనె రాసుకుంటారు. సాధువులు, పకీర్లు, బైరాగులు మొదలైన వారు ఆలయ ధర్మశాలలో ప్రసాదం భుజింప, పూజ, నైవేద్య గంటలు మోగే వరకు ఇక్కడ వేచి ఉంటారు. కొన్ని సందర్భాలలో కాషాయ వస్త్రధారిణి అయిన భైరవి త్రిశూలం చేతపుచ్చుకొని ఇక్కడ కూర్చుని ఉండటం చూడవచ్చు. భోజనవేళ కాగానే ఆమె కూడా ధర్మశాలకు పోతుంది. చాందినికి ఉత్తరాన 6, దక్షిణాన 6, మొత్తం 12 శివాలయాలు వరుసగా కానవస్తాయి. గంగానది మీదుగా పడవలో వచ్చేవారు దూరం నుంచే ఈ ద్వాదశ శివాలయాలను చూపి రాణి రాస్మణి నిర్మించిన ఆలయాలివి అని చెప్పుకోవటం పరిపాటి. ప్రాంగణం. రాధాకాంత ఆలయం. చాందినికి శివాలయాలకు తూర్పున పొడవైన విశాలమైన ప్రాంగణం ఉత్తర దక్షిణాలకు వ్యాపించి ఉంది. దానిలో పక్కపక్కన 2 ఆలయాలను చూడవచ్చు. దక్షిణాన దక్షిణాభిముఖంగా ఉన్న పెద్ద ఆలయంలో కాళీమాత, ఉత్తరం వైపున ఉన్న చిన్న ఆలయంలో పశ్చిమ దిశన పరవళ్లు తొక్కుతూ ఉన్న పావన గంగానదిని చూస్తూ రాధాకాంతుడు వెలసి ఉన్నారు. ఈ రాధాకాంత ఆలయాన్ని విష్ణువాలయం అని కూడా పేర్కొంటారు. మెట్లెక్కి రాధాకాంత ఆలయం చేరుకోవచ్చు. అక్కడ పశ్చిమాభిముఖంగా రాధాకృష్ణుల విగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నవి. ఆలయం నేల చలువరాళ్లతో పరచి ఉన్నది. ఆలయ పైకప్పున అలంకృతమైన గాజు దీపాలు వరుసగా వేలాడుతూ ఉన్నాయి. ప్రస్తుతం వాటిని ఉపయోగించటం లేదు. దుమ్ము ధూళి పడకుండా ఎర్రని వస్త్రంతో వాటిని కప్పి ఉంచారు. సాయంత్రపు సూర్యుని కిరణాలు విగ్రహాల మీద పడకుండా ఉండటానికి వసారాలోని పెద్ద స్తంభాల నడుమ మందపాటి తెరలు కట్టబడి ఉన్నాయి. ఒక కాపలాదారు ఆలయాన్ని కాపలా కాస్తూ ఉంటాడు. ద్వారం పక్కన ఉన్న చిన్న ఇత్తడి పాత్రలో శ్రీపాద తీర్థం ఉంచబడి ఉంటుంది. దేవుణ్ణి పూజించి తిరిగి వచ్చే భక్తులు ఈ తీర్థాన్ని భక్తితో పుచ్చుకుంటారు. ఆలయం లోపల రాధాకృష్ణులు సింహాసనారూఢులై దర్శనం ఇస్తున్నారు. 1857-58లో శ్రీరామకృష్ణులు మొట్టమొదట ఈ ఆలయంలోనే పూజారిగా ఉండేవారు. భవతారిణి కాళికాదేవి. కాళికాలయంలో కాళీమాత సుందరమైన శిలావిగ్రహం ప్రతిష్ఠితమై ఉంది. ఇక్కడ కాళీమాతను భవతారిణిగా అంటే భవసాగరాన్ని దాటించే దేవిగా పూజిస్తారు. ఆలయ గచ్చు తెలుపు, నలుపు చలువరాళ్లతో పరచబడి ఉంది. మెట్లున్న ఎత్తైన పీఠం ఒకటి ఇక్కడ ఉంది. పీఠం మీద వెండితో తయారైన సహస్రదళ పద్మం, దాని మీద దక్షిణాభిముఖంగా తల, ఉత్తర వైపుగా సాచిన కాళ్లతో శివుడు శవంలా పడి ఉంటాడు. శివుని విగ్రహం తెల్లని చలువరాతితో తయారైంది. బెనారస్ పట్టు చీరను ధరించి వివిధాలంకార భూషితయ్యై నల్లని చలువరాతితో మలచబడి సౌందర్యం ఉట్టిపడుతూ ఉన్న ముక్కంటిదేవి అయిన శ్యామాకాళి శివుని హృదయస్థానం మీద నిలబడి ఉన్నది. ఆమె నిలబడి ఉన్న గాంభీర్యం, ఉట్టిపడే తీరుతెన్నులను మాటలతో వర్ణించలేము.
కాళీమాత పాదాలకు నూపూరం గజ్జెలు, పాజీబులు, మెట్టెలు మొదలైన ఆభరణాలు, మందార పువ్వులు, బిల్వపత్రాలు అలంకరింపబడి ఉన్నవి. శ్రీరామకృష్ణుల కోరిక మేరకు మధుర్బాబు అనేక ఆభరణాలను దేవికి కానుకగా సమర్పించాడు. అమ్మవారి చేతికి వంకీలు, మురుగులు, గాజులు, మెడలో కంటే, కాసుల దండ, ముత్యాల సరం, శిరస్సున కిరీటం, కర్ణాభరణాలు అలంకరింపబడి ఉన్నాయి. ముక్కు పుడకలు, నత్తు, బేసరి ఉన్నవి. 2 ఎడమ చేతుల్లో మానవ శిరస్సు ఖడ్గం పట్టుకొని ఉంది. కూడి 2 చేతులు వరదాభయ ముద్రలు చూపుతున్నవి. ఆమె నడుముకు మానవ హస్తాల మాల, వేపాకుల గుత్తి, వడ్డాణము ధరింపబడి ఉన్నాయి. ఆమె రూపం విధ్వంసక భీతిని, మాతృహృదయ మార్ధవం అందించే విశ్వాసాన్ని కలగలిపి చూపుతూ ఉన్నట్లుగా కానవస్తోంది. జగత్శక్తి ఆమె. యావత్ ప్రపంచంలో ద్వంద్వాలకు వైభవాన్విత సామరస్యం ఆమె. సృష్టిస్థితిలయాలు నిర్వర్తించేది ఆమె. ఆమె 3వ కన్ను జ్ఞాననేత్రం. ఆ త్రినేత్రాల దృక్కులు దుష్టులకు భయకంపనాలను, సజ్జనులకు అనురాగాన్ని కల్పిస్తాయి. గర్భగుడిలో ఒక మూల అంటే ఈశాన్యమూల దేవి విశ్రాంతి గైకొనటానికి మంచం వేసి ఉంది. మరో పక్కన వింజామరం అనగా చామరం వేలాడుతోంది. శ్రీరామకృష్ణులు ఈ వింజామరంతో దేవికి ఎన్నోసార్లు వీవన చేసి సేవలు చేసి ఉన్నారు. పీఠంపై పద్మదళాల ఆసనం మీద ఒక వెండి చెంబులోనూ, పీఠం కింద వరుసగా పేర్చిన కలశాలలోనూ నీళ్లు నింపబడి ఉంటాయి. పీఠం చుట్టూ అష్టధాతువులతో తయారైన సింహం, మొసలి, త్రిశూలం, ఆడనక్క, నల్లరాతితో మలచిన నంది, హంస కానవస్తాయి. పీఠం మెట్లపై వెండితో తయారైన చిన్న సింహాసనం మీద సాలగ్రామం, జటాధారి అనే సాధువు నుంచి శ్రీరామకృష్ణులు పొందిన అష్టధాతువులతో తయారైన రామ్లాలా అని పేర్కోబడే బలరాముని విగ్రహం, బాణేశ్వర లింగం, అనేక దేవీదేవతల విగ్రహాలు అమర్చబడి ఉంటాయి. జగజ్జనని దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠితి అయి ఉంది. దేవి పీఠానికి దక్షిణంగా ఉన్న కలశంలో కుంకుమ, అర్చన, గావించబడిన పువ్వులు, పుష్పమాలలు మొదలైనవి ఉంటాయి. గర్భగుడిలో మరోవైపు దేవి ఆచమనం చేయటానికి తామ్రపాత్ర, ఒక దానిలో నీళ్లు నింపి ఉంచుతారు. దేవి పీఠం మీద ఎత్తులో అందమైన గోపురం అమరి ఉంది. దేవికి వెనుకవైపు బెనారస్ పట్టుతో రూపొందిన అందమైన తెర వేలాడుతోంది. పీఠం 4 వైపులా చిన్న చిన్న వెండి స్తంభాలు నిలిచి ఉన్నాయి. స్తంభాలపైన నవరత్న ఖచ్చితమైన గోపురం అమరి ఉంది. గర్భగుడి సుదృఢ ద్వారాలతో సురక్షితంగా ఉంటుంది. ఒక ద్వారం ప్రక్కన వసారాలో కాపలాదారు కూర్చొని ఉంటాడు. ఆలయ ద్వారం పక్కనే దేవి పాదతీర్థం ఉంటుంది. కాళికాలయ అగ్రాన 9 గోపురాలు అమరి ఉన్నవి. కింది వరుసలో 4 చిన్న గోపురాలు, మధ్య వరుసలో 4 చిన్న గోపురాలు, అన్నింటికంటే పైన ఒక చిన్న గోపురం అమరి ఉన్నవి. వీటిలో ఒక గోపురం ప్రస్తుతం విరిగి ఉంది. భవతారిణి కాళికాలయంలోనూ, రాధాకాంత ఆలయంలోనూ శ్రీరామకృష్ణులు పూజలు వనరించి ఉన్నారు. ధ్యానాయత్త జీవితానికి అనుకూలమైన వాతావరణం ఇక్కడ గోచరమవుతోంది. ఈ మండపంలో పెద్ద స్తంభాలు 2 వరుసల్లో అమరి ఉన్నాయి. ఈ స్తంభాలు కప్పు భారాన్ని తలదాల్చి ఉన్నాయి. ఉత్సవ వేళలో, కాళీ పూజ వంటి పర్వదినాలలో ఈ మండపంలో నాటకాలు ప్రదర్శితం అవుతాయి. ఈ మండపంలోనే శ్రీరామకృష్ణుల ఇచ్చ మేరకు అన్నమేరు ఉత్సవం రాణి రాస్మణి అల్లుడైన మధుర్బాబు ఏర్పాటు చేశాడు. ఇక్కడే శ్రీరామకృష్ణులు భైరవీ పూజను ఘనంగా నిర్వహించారు. వంటశాల, భాండాగారము, అతిథిశాల, బలిపీఠము, ప్రాంగణం పశ్చిమాన 12 శివాలయాలు ఉన్నాయి. సన్యాసులకు ఇష్టదైవమైన శివుని పలు స్థితులు తెలియచేసే 12 శివలింగాలు ప్రతిష్ఠింపబడి ఉన్నవి. అనునిత్యం విధివిహితంగా ఈ శివలింగాలకు పూజాధికాలు నిర్వర్తిస్తారు. పెద్ద ఆవరణ తక్కిన 3 వైపులా వంటశాలలు, భాండాగారాలు, అతిథిశాల అనగా ధర్మశాల కట్టబడి ఉన్నాయి. తూర్పున వంటశాల, భాండాగారము, అతిథుల శాల అమరి ఉన్నాయి. రాధాకాంత ఆలయ, కాళికాలయ నైవేద్యాలను విడివిడి వంటశాలలో వండుతారు. అనునిత్యం కాళీ పూజ తర్వాత మధ్యాహ్న భోజన వేళకు కాస్త ముందుగా నైవేద్యం అర్పింపబడుతుంది. పిదప
ఆ అన్నప్రసాదాన్ని ధర్మశాలలో గుమ్మిగూడిన భక్తులకు, పేదలకు వితరణ చేస్తారు. వండిన ఆహారం స్వీకరింప నొల్లని సాధువులకు స్వయంపాక వస్తుభాండాగారం నుంచి ఆలయ కోశాధికారి అనుమతితో ఇస్తారు. ఆలయ సిబ్బందికి కూడా ప్రసాదంలో భాగం ఉంది. రాణి రాస్మణి బంధువులు, మిత్రులు వచ్చినప్పుడు కుటి అనగా అతిథి భవనంలో బస చేస్తారు. వారికి ఆలయ ప్రసాదం పంపబడుతుంది. భాండాగారానికి దక్షిణంగా బలిపీఠం ఉంది. కార్యాలయం పెద్ద ఆవరణకు దక్షిణాన వరుసగా అనేక గదులు కానవస్తాయి. ఆలయ కార్యాలయము, ఆలయ సిబ్బంది బస, భక్తుల బస ఇక్కడ ఉన్నాయి. కార్యాలయ నిర్వహణాధికారి గణకుడు ఇక్కడే నివసిస్తారు. భాండాగార నిర్వహణాధికారి, వంటశాల సిబ్బంది, ఆలయ అర్చకులు, పనివారు మొదలైన వారు సదా ఇక్కడ తిరుగాడుతూ ఉంటారు. ఉత్సవ దినాలలో మాత్రమే వినియోగింపబడే పెద్ద పెద్ద జంపకానాలు, తెరలు మొదలైన వాటిని కొన్ని గదుల్లో పదిలపరిచి ఉంచుతారు. శ్రీరామకృష్ణుల జన్మదిన వేడుకల్లో నివేదనం వండడానికి కొన్ని గదులను నేటికి ఉపయోగిస్తున్నారు. ఉత్తరం వైపున కొన్ని గదులు వరుసగా కట్టబడి ఉన్నాయి. ఈ వరుస మధ్యన ఒక ద్వారం కానవస్తుంది. ఇక్కడ సదా ఒక కాపలాదారు ఉంటాడు. ఈ ద్వారం గుండా ఆలయంలోకి వెళ్ళేవారు తమ పాదరక్షలను ఇక్కడ వదిలి వెళ్తారు. శ్రీరామకృష్ణుల గది ప్రాంగణంలో వాయవ్యమూల అంటే ద్వాదశ శివాలయాలకు ఉత్తరంగా శ్రీరామకృష్ణుల గది ఉంది. శ్రీరామకృష్ణులు తమ జీవితకాలంలో అత్యధిక భాగం ఇక్కడే గడిపారు. ఈ గదికి పశ్చిమాన నెలకొన్న అర్ధచంద్రాకార మోగసాలలో నిలబడి పావన గంగానదిని దర్శిస్తూ ఉండేవారు శ్రీరామకృష్ణులు. ఈ వసారాను ఆనుకొని కాలిబాట ఒకటి ఉత్తర దక్షిణంగా పోతూ ఉంది. బాటకు పశ్చిమాన పువ్వుల తోట, దాన్ని దాటి వెళ్తే రాళ్లతో కట్టబడిన గట్టును తాకుతూ సర్వతీర్థమయీ అయిన గంగాదేవి కలకల నినాదంతో ప్రవహిస్తూ ఉంది. సహబత్ పొగడ చెట్టు పంచవటి శ్రీరామకృష్ణుల గదికి ఉత్తరం వైపు ఒక చదరపు వసారా, అక్కడ నుండి పూతోటకు వెళ్లే బాట, పూతోట అమరి ఉన్నాయి. పూతోట దాటితే మేడతో కూడిన సహబత్ అనగా మేళపు చావడి కానవస్తుంది. ఈ మేళపు చావడిలో శ్రీరామకృష్ణుల వయోవృద్ధురాలైన తల్లి మాతృమూర్తి శారదాదేవి నివసించేవారు. సహబత్ తర్వాత పొగడ చెట్లు, స్నానఘట్టం ఉన్నాయి. ఈ ఘట్టంలో ఊరి స్త్రీజనం స్నానం చేస్తారు. ఇక్కడే శ్రీరామకృష్ణుల తల్లి 1877లో భగవత్ సన్నిధానం చేరుకుంది. ఈ పూతోట మధ్యన ప్రస్తుతం ఒక మండపం నిర్మింపబడి దానిలో రాణి రాస్మణి విగ్రహం నెలకొల్పి ఉన్నారు. పొగడ చెట్టును దాటి ఉత్తరం వైపుకు వెళ్తే పంచవటి వస్తోంది. శ్రీరామకృష్ణులు ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించారు. భక్తులతో కలిసి పచార్లు చేశారు. కొన్ని వేళల్లో నడిరేయి కూడా అక్కడకు వెళ్తూ ఉండేవారు. పంచవటిలో వటవృక్షం అనగా మర్రి చెట్టు, అశ్వత్థ వృక్షం అనగా రావి చెట్టు, నింబ వృక్షం అనగా వేప చెట్టు, అమలక వృక్షం అనగా ఉసిరి చెట్టు, బిల్వ వృక్షం అనగా మారేడు చెట్టు ఉన్నాయి. వీటిని శ్రీరామకృష్ణులు స్వయంగా నాటి పెంచారు. బృందావనం నుంచి తాము తెచ్చిన పావన మృత్తికను ఇక్కడ చల్లారు. ఈ పంచవటికి తూర్పున ఒక పర్ణకుటీరం నిర్మింప చేసి దానిలో చాలా కాలం తపస్సులో భగవచ్చింతనలో గడిపారు. ఇప్పుడు ఈ పర్ణకుటీరాన్ని కట్టడంగా మార్చి ఉన్నారు. పంచవటి పలు రకాల పక్షులకు, జంతువులకు ఆలవాలమై ఉంది. దాని చుట్టూ మెట్లతో కూడిన అరుగు ఒకటి నిర్మితమై ఉంది. ఈ అరుగు మీద వాయువ్య మూలాన కూర్చుని శ్రీరామకృష్ణులు అనేక కఠోర సాధనలు అనుష్ఠించారు. దేవీ దర్శనం కోసం కన్నీరు మున్నీరైనారు. సరుగుడు తోపు, బిల్వవృక్షాలు, కుటి పంచవటికి కొంచెం ఉత్తరంగా వెళ్తే ఇనుపతీగలతో కట్టిన కంచె ఒకటి వస్తుంది. ఆ కంచెకు ఆవలి వైపున సరుగుడు తోపు ఉంది.
అక్కడ సరుగుడు చెట్లు వరుసగా బారులు తీరి ఉన్నాయి. సరుగుడు తోపుకు తూర్పుగా వెళ్తే బిల్వవృక్షం వస్తుంది. ఇక్కడ కూడా శ్రీరామకృష్ణులు అనేక సాధనలను సల్పారు. సరుగుడు చెట్లు, మారేడు చెట్లకు వెనుకనే ఎత్తైన ప్రహరీ గోడ ఉంది. దానికి ఆవల తుపాకీ మందు కర్మాగారం ఉంది. ఆలయ ప్రాంగణపు సింహద్వారం బయట ఉత్తరం వైపున 2 అంతస్తుల కుటీ ఉన్నది. రాణి రాస్మణి, ఆమె అల్లుడు మధుర్బాబు మొదలైన వారు ఆలయానికి వచ్చినప్పుడు ఇందులోనే విడిది చేసేవారు. వారు జీవించి ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు ఈ కుటీలోని కింది అంతస్తులో పడమటి వైపు గదిలో ఉండేవారు. ఇక్కడ నుండి పొగడ చెట్లు గట్టుకు వెళ్ళవచ్చు. అక్కడ నుండి గంగానది సుందర దృశ్యం చక్కగా కానవస్తుంది. పాత్రలు తోమే గట్టు, గాజీ తోల, 2 వాకిళ్ళు. సింహద్వారానికి కుటీకి మధ్యన ఉన్న దారిలో వెళ్ళినప్పుడు కుడిపక్కగా మెట్లతో తీర్చి కట్టబడిన సుందరమైన కోనేరు ఉంది. కాళికాలయానికి తూర్పు వైపున ఈ కోనేటి గట్టు మరొకటి ఉంది. అక్కడ వంట పాత్రలు తోముతారు. అదేమైనా అనతి దూరంలోనే మరో గట్టు ఉంది. అదే వైపున అనతి దూరంలోనే మరో గట్టు ఉంది. దాని దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంది. దీన్ని గాజీ తోలా అంటారు. ఆ దారినే తూర్పుగా వెళ్తే సింహద్వారం ఒకటి వస్తుంది. ఆలం బజార్, కలకత్తా నుండి వచ్చేవారు ఆ ద్వారం నుండే ఆలయంలోకి రావచ్చు. ఇక్కడ సర్వదా ద్వారపాలకుడు కాపలా కాస్తూ ఉంటాడు. కలకత్తా నుండి శ్రీరామకృష్ణులు రాత్రి పొద్దుపోయాక వచ్చినప్పుడు ఈ ద్వారం గుండానే లోపలికి వచ్చేవారు. అప్పుడు ద్వారపాలకుడు తాళం తీసి ద్వారం తెరిచేవాడు. శ్రీరామకృష్ణులు అతన్ని తమ గదికి తీసుకువెళ్ళి పూరీలు, మిఠాయిలు వంటి ప్రసాదం పెట్టేవారు. హంసపుకూర్, అశ్వశాల, గోశాల, పువ్వుల తోట. పంచవటికి తూర్పు వైపున మరో కొలను ఉంది. దాన్ని హంసపుకూర్ అంటారు. దానికి ఉత్తర దిక్కున అశ్వశాల, గోశాల ఉన్నాయి. గోశాలకు తూర్పుగా సందువాకిలి ఉంది. ఈ వాకిలి నుండే దక్షిణేశ్వర గ్రామానికి వెళ్ళవచ్చు. పూజారులు, మరికొందరు పనివారు తమ కుటుంబాలను తోడ్కొని వచ్చి దక్షిణేశ్వరంలోనే వసించేవారు. వారు ఈ వాకిలి గుండానే రాకపోకలు సాగించేవారు. ఆలయ ప్రాంగణానికి దక్షిణ సరిహద్దు నుండి ఉత్తరాన గల పంచవటి వరకు గంగా తీరాన కాలిబాట ఉంది. ఆ బాటకు ఇరువైపులా పువ్వుల చెట్లు నాటి ఉన్నారు. అలాగే కుటీ వద్ద తూర్పు పడమరలుగా ఉన్న దారిలో కూడా పువ్వుల చెట్లు ఉన్నాయి. గాజీతోలా నుండి గోశాల వరకు కుటీ, హంసపుకూర్లకు తూర్పుగా ఉన్న స్థలంలో నలుదిక్కులా పలు రకాల పువ్వులు, పండ్లు చెట్లు ఉన్నాయి. ఇక్కడ మరో కొలను కూడా ఉంది. వేకువజామున ఆకాశం రక్తవర్ణంతో శోభించేటప్పుడు మంగళహారతి సుమధురనాదాలు ఆలయం నుండి వినవస్తాయి. అప్పుడు పూజ నిమిత్తం కాళికాలయం తోటలో పువ్వులు కోయ ఆరంభిస్తారు. గంగా తీరాన పంచవటికి ఎదురుగా బిల్వవృక్షం, తెల్లగన్నేరు పువ్వుల చెట్లు ఉన్నాయి. మల్లెపూలు, మాధవీలత, తెల్లగన్నేరు పువ్వులంటే శ్రీరామకృష్ణులకు మహాప్రీతి. మాధవీలతను స్వయంగా బృందావనం నుండి తెచ్చి నాటారు. హంసపుకూర్ కుటీకి మధ్యనున్న కొలను ఒడ్డున సంపెంగ చెట్టు ఉంది. దానికి కొంత దూరంలో పన్నీరు, మందార పువ్వులు చెట్లు ఉన్నాయి. దడిలో శంకు పువ్వులు గల తీగ అల్లుకొని ఉంది. దానికి చివరగా మొల్ల చెట్టు, పారిజాతపు చెట్లు ఉన్నాయి. 12 శివాలయాలకు పశ్చిమంగా శ్రీరామకృష్ణుల గదికి ఇరువైపులా ఉన్న స్థలం పలు రకాల పువ్వుల చెట్లతో అలరారుతోంది. ప్రప్రథమంలో శ్రీరామకృష్ణులు కూడా ఇక్కడ పువ్వులు కోసేవారు. ఒకరోజు పంచవటి ఎదుటనున్న ఒక బిల్వవృక్షం ఆకులు కోస్తుంటే ఒక కొమ్మ కొద్దిగా ఊడి వచ్చింది. అప్పుడు ఆయనకు సర్వభూతాలలోనూ భగవంతుడు విరాజిల్లుతున్నాడు అన్న అనుభూతి కలిగింది. ఆయనకు ఎంతగా బాధ కలిగిందో అని చింతించారు. తర్వాత ఆయన ఆకులు కోయలేకపోయారు. మరొక రోజు పువ్వులు కోయడానికి తిరుగుతున్నారు. అప్పుడు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క గుత్తిగా విరాట్ శివునికి అలంకరిస్తూ అహర్నిశలు ఈ విరాట్ రూపుని పూజ జరుగుతున్నట్లుగా ఆయన దర్శించారు. శ్రీరామకృష్ణుల గది వసారా.
శ్రీరామకృష్ణుల గదికి తూర్పు వైపున పొడవైన వసారా ఉంది. ఈ వసారాలో కొంత భాగం ప్రాంగణం వైపుగా ఉంటే దక్షిణాభిముఖంగా ఉంది. శ్రీరామకృష్ణులు తరచూ ఈ వసారాలో కూర్చొని ఆధ్యాత్మిక ప్రసంగాలు, భగవత్ సంకీర్తనలు గావించేవారు. వసారాలోని మిగిలిన భాగం ఉత్తరాభిముఖంగా ఉంటుంది. ఈ వసారాలో భక్తులు శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకునేవారు. ఆయనతో పాటు సంకీర్తన చేసేవారు. ఆయన వారితో పాటు కలిసి కూర్చొని ప్రసాదం స్వీకరించేవారు. కేశవ చంద్రసేన్ భక్తి వినమ్రతలతో శ్రీరామకృష్ణులతో సంభాషించింది ఈ వసారాలోనే. ఆనందంగా అందరూ కలిసి మరమరాలు, కొబ్బరి, పూరీలు, మిఠాయిలు మొదలైన వాటిని ఆరగించేవారు. నరేంద్రుణ్ణి చూసి శ్రీరామకృష్ణులు సమాధి నిమగ్నులైంది కూడా ఈ వసారాలోనే. ఆనంద నికేతనం. కాళికాలయం ఆనంద నికేతనంగా రూపొందింది. ఇక్కడ రాధాకాంతులు, భవతారిణీదేవి, శివభగవానుల నిత్య పూజా నైవేద్యాలు, అతిథి సేవలు జరుగుతున్నాయి. ఒకవైపు పవిత్ర భాగీరథి కనుచూపు మేర కానవస్తుంది. మరొకవైపు సుగంధ పరిమళ భరితమై చిత్ర విచిత్ర కుసుమ సమూహాలతో పువ్వుల తోట అలరారుతోంది. ఒక చేతన పురుషుడు రాత్రింబవళ్ళు భగవత్ ప్రేమలో ఉన్మత్తుడయింది ఇక్కడే. ప్రత్యక్ష దైవంగా నివసించింది ఇక్కడే. దేవికి మేలుకొల్పు సేవ మొదలు పవళింపు సేవ వరకు యథావిధిగా మంగళవాద్యాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా పూజాధికాలు నిర్వర్తింపబడుతూ కాళీ ఆలయం ఆనంద నికేతనంగా విరాజిల్లుతూ ఉన్నది. ఇది ప్రథమ పరిచ్ఛేదం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.